ఏం చేసామంటే లాగిన్ అయినప్పుడు ఇవన్నీ ఇదిగో దీని మీద డబుల్ క్లిక్ చేసామంటే లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ ఏమైందంటే మెథడ్ అనేది క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ చూసారు పైన మెథడ్ కనిపిస్తుంది, మెథడ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం ఫైల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొత్త మెథడ్ క్రియేట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ న్యూ మెథడ్ ఫైల్ అని ఉంది కదా, అది తీసుకుంటాం. లేదు మనం ఓపెన్ మెథడ్ అంటే ఆల్రెడీ మెథడ్ క్రియేట్ అయ్యి ఉందంటే, సో ఆ మెథడ్ మనం తీసుకోవాలంటే ఓపెన్ మెథడ్లోకి వెళ్ళి ఆ మెథడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మెథడ్ పెట్టింది. సో ఇక్కడ సెట్టింగ్స్ ఏంటంటే ఫస్ట్ నార్మల్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, నార్మల్ సెట్టింగ్స్లో ఇక్కడ కలిసి స్టాప్ టైం అని ఉంది కదా, స్టాప్ టైం పెట్టుకొని అప్లై ఆల్ ఉంది కదా, అప్లై ఆల్ అనేది కొడితే ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఫ్లో రేట్ అనేది 1 ml ఉంటుంది. సో మనం అక్కడ యాజ్ పర్ ఎస్టీపీ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం అడ్వాన్స్లోకి వెళ్తాం సార్. అడ్వాన్స్లోకి వెళ్ళేసరికి ఒకటి చూసారా, ఆల్రెడీ మనం సెట్ చేసింది ఉంది. స్టార్ట్ టైం చూసారా, 0 నుంచి స్టార్ట్ అవుద్ది ఎప్పుడు కూడా. ఎండ్ టైం అనేది ఆల్రెడీ ఆడ ఎస్టీపీలు ఇస్తారు, ఎస్టీపీలు అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ పంప్లోకి వెళ్తాం. పంప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్లో రేట్ ఉంది కదా, ఫ్లో రేట్ అని ఇచ్చుకుంటాం. కాన్సన్ట్రేషన్ 40 అని ఉంది, 40 ఇచ్చుకుంటాం. తర్వాత ఇక్కడ మ్యాక్సిమం ఉంది కదా, మ్యాక్సిమం 380 పెట్టుకుంటాం, మినిమం 0 అయ్యే ఉంటుంది. సో ఇక్కడ ఇంకేం చేయం. దాని తర్వాత ఎల్సీ ప్రోగ్రామింగ్ ఉంది కదా, సో దీంట్లోకి వస్తాం. దీంట్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ కూడా యాజ్ పర్ ఎస్టీపీ. ఎస్టీపీలో మనకి ఇది ఉంది కదండి, సో ఇది ఎలా అయితే కనిపిస్తుందో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అనేది మనం ఇచ్చుకోవడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ రన్ టైం ఎంత ఉంది, 0.01 ఉంది, 0.01 ఇచ్చుకున్నాం. ఇక్కడ పంప్ దగ్గరికి వెళ్తాం, పంప్ సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ మనకు ఆప్షన్ కాలం ఓపెన్ ఎల్సీ కంట్రోల్డ్ ఆటో శాంప్లర్ ఉంది కదా, మనం పంప్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ బీ కాన్సన్ట్రేట్ ఇచ్చుకొని ఇక్కడ బీ కాన్సన్ట్రేషన్ వాల్యూ అనేది ఇచ్చుకుంటాం అనమాట. సో మనకి ఏమేమి ఉన్నాయో అవి చూడండి. ఇక్కడ మనకి ఏమున్నాయి, ఫస్ట్ది 1.01 ఉంది కదా, 01 ఇచ్చాము. తర్వాత 15 ఇస్తాం. 25, 17 అదే 25, 27, 35 చూడండి. కూడా అక్కడ ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఇవే. టైం అని ఉంది కదా, 0.01, 15, 25, 27, 35 ఇస్తాం. సో పంప్ పెట్టుకుంటాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎండింగ్లో అంటే 5th one ఏదైతే ఉంటుందో మనకి లాస్ట్ ఇది కూడా అదే వస్తుందండి. సో 35.01 యాక్చువల్ 0 రావడం, ఆల్రెడీ 01 ఇచ్చారు కాబట్టి ఇది ఓకే చేసేద్దాం. ఇక్కడ ఏంటంటే పంప్ కాకుండా కంట్రోల్లో పెట్టుకొని స్టాప్ కొట్టేసుకొని నెక్స్ట్ డిటేటర్కి వెళ్తాం. డిటేటర్లో మనం ఏమీ చేయం. ఇక్కడ వేవ్ లెంత్ ఏదైనా ఉందా లేదా కరెక్ట్గా చెక్ చేసుకుంటాం. కాలం ఓవెన్ టెంపరేచర్ అది ఎంత ఇస్తాడో చూసుకుంటాం. సో కొన్నిటికి 40 అలా ఉంటుంది. ఇప్పుడు 30 ఉంది, 30 పెట్టుకున్నాం. మినిమం అయితే మ్యాక్సిమం అయితే 35 ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్లో డీగ్యాస్ యూనిట్ అందులో చూసుకుంటాం. ఓకేనా గైస్, అంతా అయిపోయిన తర్వాత అన్నీ కరెక్ట్గా లేదో చెక్ చేసుకుంటాం. సో మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం వచ్చేసి పంప్లోకి వెళ్తాం. సార్ ఫస్ట్ నార్మల్లోకి వెళ్తాం. నార్మల్లోకి వెళ్ళి ఇక్కడ ఎల్సీ స్టాప్ టైం ఉంది కదా, సో అందులో ఎస్టీపీలో ఎంత అయితే ఇస్తాడో అంత పెట్టుకొని అప్లై ఆల్ ఎక్విమిషన్ టైం ఉంది కదా, అది ఓకే చేసుకున్న తర్వాత అడ్వాన్స్లోకి వెళ్తాం. అడ్వాన్స్లోకి వెళ్ళి పంప్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్లో రేట్ ఎంత ఉందో అంత పెట్టుకుంటాం. తర్వాత బీసాల్మెంట్ వచ్చేది. ఎందుకంటే మనం గ్రేడియంట్ చేస్తాం. ఒకవేళ మనం ఐసోక్రేటిక్ అయితే ఒకటి మాత్రం పెట్టుకుంటాం. ఇక్కడ మోడల్ కూడా చూసుకోండి, లో ప్రెజర్ గ్రేడియంట్ అని ఉంది కదా, ఇక్కడ ఒక సింగిల్ పంప్ అయితే ఐసోక్రేటిక్ పెట్టుకుంటాం. ఇప్పుడు డబుల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి గ్రేడియంట్ పెట్టుకుంటాం. ఇక్కడ మ్యాక్సిమం 380 పెట్టుకున్న తర్వాత డిటెక్టర్లోకి వెళ్ళి డిటెక్టర్లు అంతా చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఎల్సీ టైం ప్రోగ్రామింగ్ ఉంది కదా, ప్రోగ్రామ్ నేను చెప్పినట్టు చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే డౌన్లోడ్ కొట్టేస్తాం. ఓకేనండి, డౌన్లోడ్ కొట్టేస్తే డౌన్లోడ్ కొట్టేగానే ఇక్కడ మనకి ఏ బ్యాచ్ ఫైల్తో అయితే సేవ్ చేస్తామో ఆ బ్యాచ్ ఫైల్ అనేది చూపించడం జరుగుతుంది.